పిల్లలందరికీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ముఖ్యంగా 10th ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ స్ట్రెస్ తీసుకోకుండా ఎలా ఉండాలి, దీనికి 5 పాయింట్స్. ముందుగా ఎగ్జామ్ స్ట్రెస్ అనుకోగానే మన మనసులో ఒక ఆటో సజెషన్ రావాలి, నేను ఎగ్జామ్ హ్యాపీగా రాస్తున్నాను, పీస్ఫుల్గా రాస్తున్నానని. రెండోది, ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జామ్ అద్భుతంగా రాసినట్లు ఒక విజువలైజేషన్ తెచ్చుకోవాలి. మూడోది, ఎప్పుడైతే ఎగ్జామ్ స్ట్రెస్ అనిపించిందో వెంటనే మనం ఎగ్జామ్ బాగా రాస్తున్నాము, రాస్తూ మనం ఎగ్జామ్ సక్సెస్ అయ్యాము అనే ఒక విజువలైజేషన్లోకి రావాలి. నాలుగోది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే ఎగ్జామ్ స్ట్రెస్ అనిపించిందో వెంటనే మన ఫ్రెండ్స్తో, టీచర్స్తో, మన పేరెంట్స్తో వెంటనే చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కౌన్సిలింగ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఐదోది, ఇది జీవితంలో చాలా చిన్న ఎగ్జామ్, ఇంకా జీవితంలో మనం చాలా మెట్లు ఎక్కబోతున్నాం కాబట్టి వాటన్నిటికి కూడా ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే మనకి స్ట్రెస్ అసలు పూర్తిగా తగ్గిపోతుంది. పూర్తి స్థాయిలో చెప్పాలంటే స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఎంత తగ్గించుకుంటే ఎగ్జామ్ అంత హ్యాపీగా రాయగలం. మరిన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రోజుకొక వీడియో మీకోసం, ముఖ్యంగా ఈ 30 రోజులు మీ పరీక్షల కోసం.